క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు మోక్షారోహణము పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మన తిరుసభ అంతా కూడా ప్రభు మోక్షారోహణము పండుగ జరుపుకుంటుంది. కాబట్టి ఈనాడు మనము కొద్దిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు యొక్క సువిశేషంలో మనకు చెబుతున్నటువంటి వాక్యం ఏమిటంటే, ప్రభువారు మోక్షారోహణం అవుతూ తన శిష్యులకు ఒకే ఒక మాట చెప్పారు. ఏమిటంటే, మీరు సకల జాతి జనులకు సువార్తను ప్రకటిస్తూ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో జ్ఞానస్థానం వసగమని ఆయన చెప్పి ఉన్నారు. అదే ప్రకారంగా వీళ్ళు యేసుక్రీస్తు యొక్క సువార్తను, అపోస్తులందరూ కూడా కలిసి యేసుక్రీస్తు యొక్క సువార్తను పలు ప్రాంతములలో వాళ్ళు బోధించారు. కాబట్టి ఈ రోజున మనం దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కథను మనం ధ్యానం చేద్దాం. ఒకరోజు ఒక రాజుగారు తన యొక్క రాజ్యం నుండి ఒక 5 సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళి ఆయన కొంచెం పని చేయవలసి ఉంది. ఆ రాజుగారు తన యొక్క రాజ్యం నుండి ఒక 5 సంవత్సరాలు బయట దేశానికి వెళ్ళి అక్కడ కొన్ని పనులు చేయవలసి ఉంది. ఆయన వెళ్ళే ముందు తన ముగ్గురు కుమార్తెలను పిలిచి, అమ్మ, నేను దూరదేశానికి వెళుతూ ఉన్నాను, నేను 5 సంవత్సరాలకి వస్తాను, కాబట్టి నేను వెళుతున్నటువంటి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వచ్చేంత వరకు కూడా ఈ యొక్క రాజ్యాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండండి అని ఆయన తన కుమార్తెలకు చెప్పారు. సరే, రేపటి దినమున ప్రయాణం కొనసాగించాలి. వెళ్లే ముందు ఒకసారి పెద్ద కుమార్తెని పిలిచి, అమ్మ, నేను ఈ కొద్దిసేపట్లో ప్రయాణం అయిపోతున్నాను, కాబట్టి నేను వచ్చేంత వరకు కూడా ఇదిగో నీకు ఈ బహుమతి ఇస్తున్నాను, దీన్ని జాగ్రత్తగా ఉంచు అని చెప్పి ఒక గోధుమ గింజను ఇచ్చాడట. ఆమె సంతోషంగా ఆ గోధుమ గింజను తీసుకొని తనకున్నటువంటి చిన్న బంగారు పెట్టెలో వేసుకొని భద్రంగా దాచిపెట్టుకుంది. తర్వాత రెండో కుమార్తెని పిలిచినప్పుడు ఆమె, నాకేదన్నా తండ్రి గారు ఊరు వెళ్తున్నారు కదా, ఏదైనా బహుమతి ఇస్తారేమో అని గ్రహించి ఆమె కూడా పరుగున వచ్చింది. ఆమెకు కూడా, అమ్మ, నేను 5 సంవత్సరాలు ఇట్లా వేరే దేశం వెళ్ళవలసి వచ్చింది, కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ యొక్క రాజ్యంలో ఎలాంటి అలజడు లేకుండా చక్కగా జీవించండి, మంచి మర్యాదలతో జీవించండి అని చెప్తూ ఆమె కూడా ఒక గోధుమ గింజను ఇచ్చాడు. ఆమె కూడా సంతోషంగా స్వీకరించి ఆ గోధుమ గింజను తనకున్నటువంటి ఒక బంగారు పెట్టెలో దాచిపెట్టుకుంది. తర్వాత మూడో కుమార్తెని పిలిచాడు వెళ్ళబోతూ. ఆమె కూడా సంతోషంతో, మా తండ్రి గారు నాకేదైనా ఇస్తానేమో ఆశతో వచ్చింది, కానీ ఆమెకు కూడా తండ్రి గారు అన్ని వివరించి చెప్పి ఒక గోధుమ గింజను ఆమెకి ఇచ్చాడు. ఆమె కూడా తీసుకుని భద్రంగా దానిని దాచిపెట్టుకుంది. తన ప్రయాణాన్ని కొనసాగించాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు. 5 సంవత్సరాలు తను చేయవలసిన పని చేసుకొని తిరిగి మరలా తన స్వదేశానికి వస్తున్నాడు. వచ్చినప్పుడు కబురు పెట్టారు, రాజుగారు వస్తున్నారు అని చెప్పినప్పుడు చాలామంది సంతోషించారు. ముఖ్యంగా తన కుమార్తెలకు కూడా చాలా సంతోషించారు. మా తండ్రి గారు వస్తున్నారు, మాకు ఏదైనా మంచి బహుమతులు తీసుకుని వస్తారేమో, ఏదో ఒకటి తీసుకుని వస్తారేమో అని ఆశపడ్డారు, సంతోషించారు. చివరికి వచ్చారు. వచ్చిన తర్వాత తన పెద్ద కుమార్తెని పిలిచిన తర్వాత సంతోషంగా వచ్చింది, మా తండ్రి గారు ఏమన్నా నా కోసం తీసుకొచ్చారేమోనని. ఆ తండ్రి గారు, అమ్మ, నేను వెళుతూ నీకు ఒక బహుమతిని ఇచ్చాను కదా, దానిని తీసుకురా అని చెప్పాడంట. భద్రంగా దాచిపెట్టినటువంటి ఆ గోధుమ గింజను తీసుకొచ్చి ఆ తండ్రి గారికి చూపించింది. తండ్రి సంతోషించాడు, మంచి అమ్మాయి, చాలా సంతోషం అని చెప్పి ఆమెను పంపించాడు. తర్వాత రెండో కుమార్తెని పిలిచాడు. రెండో కుమార్తె హుటాహుటిన వచ్చింది, ఏమైనా తీసుకొచ్చారేమోనని. ఆమె కూడా రాగానే, అమ్మ, నేను వెళ్ళేటప్పుడు నీకు ఒక బహుమతిని ఇచ్చిపోయాను కదా, అది తీసుకుంటారా అన్నాడంట. ఆమె కూడా పరుగున వెళ్ళి తన దాచిపెట్టినటువంటి బంగారు చిన్న పెట్టెలో తీసుకొచ్చి తండ్రి గారికి ఇచ్చింది. ఆ తండ్రి గారు, శబాష్, మంచిదమ్మా అని చెప్పారు. తర్వాత మూడవ కుమార్తెని పిలిచారు. మూడో కుమార్తె కూడా సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏమన్నా తీసుకొచ్చారేమో అన్నట్టుగా. ఆ తర్వాత తండ్రి గారు అడిగారు, అమ్మ, నేను వెళ్ళేటప్పుడు మీకు ఒక బహుమతిని ఇచ్చాను కదా, అది తీసుకునిరా అని చెప్పేసి తండ్రి గారు అడిగాడట. ఆమెకు ఒకేసారి షాక్, తలదించుకుని తండ్రి గారు, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమతిని నేను తీసుకుని రాలేను అన్నదట. తండ్రి, ఏమి చేసిందబ్బా
అని కొంచెం అనుమానంతో భయంతో ఆలోచించాడు. తర్వాత ఏం చేశావు, ఏమైంది, నేను ఇచ్చినటువంటిది ఏమైందంటే, తండ్రి గారు నేను దానిని తీసుకొని రాలేను, మీరు రండి నేను చూపిస్తానని చెప్పి తీసుకుని వెళ్ళిందంట. ఆ రాజభవనం నుంచి తీసుకుని వెళ్ళింది. కొంచెం దూరాన ఒక పెద్ద షెడ్ ఉంది, పెద్ద షెడ్ ఉంది. ఆ షెడ్డులో ఆ షట్టరు ఓపెన్ చేసి తీసిన తర్వాత సేవకుల చేత తీపిచ్చింది. అది తీపిచ్చిన తర్వాత అన్నీ కూడా అందులో బస్తాలు గోధుమ గింజలు ఉన్నాయి. ఇదిగో ఈ గింజల్లో విరిచేటువంటి గింజ ఉన్నది. ఎట్లమ్మా, అది ఎట్లా చేసావు, ఏంటి అని చెప్పినప్పుడు ఆ తండ్రితో చెప్పిందట, తండ్రి గారు మీరు ఇచ్చినటువంటి ఆ గోధుమ గింజను నేను ఒక చిన్నగా మనకు ఒక పాది చేసి నాటాను. అది క్రమంగా ఎదిగింది, కొంచెం పెద్దదైంది, దానికి కొన్ని కంకులు వచ్చాయి. అది పెద్ద కంకులు వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా దాన్ని సేకరించి మరలా ఆ గోధుమ గింజలను మళ్ళా కొద్దిగా పోగు చేసి కొద్దిగా మన పెరట్లో వేసాను. ఆ తర్వాత అవి కూడా పెద్ద అయ్యాయి, కొన్ని కంకులు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ వాటన్నిటిని తీసి ఆ గింజలన్నీ చేర్చి మరలా మన యొక్క ఆ తోటలో పొలాల్లో నాటాను. అవన్నీ కూడా ఇప్పుడు ఇంత పెద్దయి, కొన్ని వేల బస్తాలు అయ్యాయి తండ్రి గారా అని చెప్పి తన తండ్రి గారితో చెప్పినప్పుడు తండ్రి చాలా సంతోషించాడు, చాలా ఆనందించాడు. అమ్మ, నా కుమార్తె ఇంత మంచి పని చేసింది, కాబట్టి నీవు ఈ రాజ్యానికి నా తర్వాత నీవే మహారాణివి అని చెప్పి ఆమెను ఆ రాజ్యంలో కూర్చోబెట్టాడు, ఒక కిరీటం ఇచ్చి. కాబట్టి ఈ రోజున మనము కూడా యేసు ప్రభువారు ఆయన మోక్షారోహణం అవుతూ మనకు ఒక పనిని అప్పగించారు. ఏమిటది? మనం సకల జాతి జనులకు సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో అందరికీ జ్ఞానస్థానం వసగాలని. కాబట్టి ఎంతమంది ఈ పనిని చేస్తున్నారు, ఎంతమంది ఈ పనిని సంతోషంగా చేస్తున్నారు? ఆ కుమార్తె తన తండ్రి వెళ్ళిపోయినప్పటికీ కూడా తన అనుకున్నటువంటి పని ఆపలేదు. కాబట్టి దేవుడు చూడట్లేదు కదా, దేవుడు ఏదో మనకు వచ్చాడు, ఈ పని చేద్దాములే అని గుడ్డిగా చేసుకుంటూ పోతే అది కాదు. నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అపోస్తులు ఆ పనిని చేశారు. మోక్షారోహణమైన తర్వాత ఈ సువార్త ఆగకూడదు, యేసుక్రీస్తు గురించినటువంటి ఈ సువార్త ఆగిపోకూడదు అని వాళ్ళు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా సకల జాతి జనులకు వాడు సువార్తను ప్రకటించారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే వాళ్ళు అంటున్నారు, అపోస్తులు, అప్పుడు మేము మా సమయం అంతా ప్రార్థించుటకు సువార్త వ్యాప్తికి ఉపయోగించదము. శిష్యులు అంటున్నారు చూడండి, మేమంతా మా సమయం అంతా కూడా ప్రార్థన చేయడానికి, ఆ తర్వాత సువార్త వ్యాప్తి ఎలా జరగాలి, సువార్త వ్యాప్తి యేసు గురించి ఎలా మేము తెలియచేయాలి, ఎదుటి వారికి మేము ఎలా వారిని ఆకట్టుకోవాలి అనేటువంటి ఆలోచనే వాళ్ళకు. ఎప్పుడు కూడా ప్రార్థన చేయటం, సువార్త వ్యాప్తి కోసము మనము ఏమి చేయాలి, ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనే తప్ప ఇక వారికి ఏ ఆలోచన కూడా లేదు. ఆ విధంగా మనము కూడా మన జీవితాలు కట్టుకొని ఉండాలి. తపన, వాక్యం చెప్పాలి, చెయ్యాలి, దేవుని కోసం ఏదో చేయాలి అనేటువంటి తపన మనలో ఉన్నప్పుడు దేవుడు దానికి ఇంకా సహకారాన్ని అందిస్తాడు. ఇంకా చూసినట్లయితే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో పిలుపు దేవుని రాజ్యమును యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి స్త్రీలు పురుషులు జ్ఞానస్థానాన్ని పొందిరి. పిలుపు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వాళ్ళు నమ్మారట. ముందు ఈ బోధ సరైనటువంటిది, ఈ వ్యక్తి సరైనటువంటి వాడు, ఈ వ్యక్తి మంచివాడు, ఇతనిలో మనకు ఎలాంటి తప్పుదలను కనపడటం లేదు. యేసుక్రీస్తు గురించి అలనాడు పిలాతు చెప్పినట్లు ఇతనిలో నాకు ఎలాంటి దోషము కనపడతలేదు అన్నట్లుగా పిలుపుని చూసినటువంటి వాళ్ళు నమ్మారు. ఈ సువార్త మంచిగా ఉంది, బాగుంది, యేసుక్రీస్తు గురించి చక్కగా చెప్పాడు అని స్త్రీలు పురుషులు అందరూ కూడా అతనిని నమ్మి జ్ఞానస్థానము పొందారు. కాబట్టి మనము కూడా ఆ సువార్త చెబుతుంటే ప్రజలు మనల్ని నమ్ముతున్నారా? ఎలా మన యొక్క జీవితాలు యేసుక్రీస్తుతోటి ఉన్నాయో ఒక్కసారి మనము మననం చేసుకోనండి. మన ప్రవర్తన, మన యొక్క క్రియలు అన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సహకారం కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఆ పిలుపు గారు బోధ చేస్తూ ఉంటే ప్రజలు నమ్మి
దేవుణ్ణి విశ్వసించి జ్ఞానస్నానం పొందారు. ఒక రోజున పౌలు గారు సువార్త చేస్తూ ఉంటే అతనికి ఒక దర్శనం వచ్చింది. ఏమిటంటే మాసిడోనియాలో ఒక వ్యక్తి మా గ్రామానికి రండి, మా ప్రాంతానికి రండి, మా ప్రాంతానికి వచ్చి మాకు సువార్తను ప్రకటించండి, బోధించండి అని పౌలు గారిని ఇబ్బంది పెడుతున్నారట. దర్శనంలో ఇబ్బంది పెడుతుంటే తెల్లవారి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించినప్పుడు దేవుని యొక్క శక్తి వారిపైన అమితంగా ఉంది. కాబట్టి ఆయన అనుకుంటున్నాడు అప్పుడు, ఇది దేవుడే మనకు ఇది చేపించాడు, దేవుడే ఇతని ద్వారా ప్రేరేపించాడని వాళ్ళు నమ్మారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ యొక్క మాటలు మనకు ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి మాస్టర్ రా 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 మాకు సువార్తను ప్రకటించండి అని చెప్పి ఏదో అతనికి దర్శనం. తర్వాత తెల్లారి వెళ్ళిన తర్వాత ఇది ఒక మనుషుని పని కాదు, దేవుని పనే అని పౌలు గారు విశ్వసించారు. ఇంకా పౌలు గారు ఒక మాట చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం ఏమిటంటున్నాడంటే, దేవుని అనుగ్రహము కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించుటయే ప్రభు యేసు నాకు నియమించిన పని. నా పని ఏంటి? ప్రభుని యొక్క సువార్తను ప్రకటించడమే పని. ఇక నాకు పని ఏమీ లేదు, ఇదే నాకు పని. మనము కూడా మన జీవితంలో ఒక పని ఉంటుంది. ఏంటి? మన పిల్లల్ని ఎలా పెంచాలి, మన పిల్లల్ని ఏ విధంగా గొప్పవారికి చేయాలి, మన పిల్లలకి ఏమి ఇవ్వాలి, లేకపోతే మన ఆస్తిని ఎలా పెంచుకోవాలి. ఇదే ఆలోచన, ఇదే పని. కానీ పౌలు గారు చెప్తున్నాడు ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటంటే, నేను ఆయన పని చేయాలి, దానికోసం నియమించబడ్డాను కాబట్టి ఇదే ఈ సువార్తను ప్రకటించడమే నా పని, ఇక నాకు పని అంటూ ఏమీ లేదు అంటాడు ఆయన. ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేయటమే నా కర్తవ్యము. ఆ పనిని పూర్తి చేయటమే నా కర్తవ్యం, ఇంక అదే ఆ పని పూర్తి చేయాలి, ఇంకంతే. ఆ తర్వాత అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరము అని నేను భావించటం లేదు. ఆ పనికి తప్ప నేను ఇంకొక పనికి నేను ప్రయోజకుడిని నేను అనిపించుకోవట్లేదు. ఎందుకంటే నాకు అదే పని, నాకు ఆ పనే కావాలి, అదే నేను చేయాలని పూర్తిగా అతను దేవునికి లోబడిపోయాడు. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఈ విధంగా దేవునికి మనము మమేకమై దేవుని సహాయంతో మనం సువార్త చేసినప్పుడు దేవుడు అమితముగా మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను అభివృద్ధి పరుస్తాడు. కాబట్టి ఇలాంటి సువార్త మనం చేయాలి. ఏదో ప్రభు చెప్పారు మనం చేయాలి అన్నట్టు కాకుండా మనము నిత్యము అదే పనిని చేస్తూ ఉండాలి. అలా విధంగా చేసినప్పుడు దేవుడు మన సంఘాన్ని, మన కుటుంబాన్ని కూడా దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా ప్రభు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత ఈ వీడియోలో పాటలు మీకు ఏవైతే ఉన్నాయో పంపిస్తాను. అది కూడా చూసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా చేసుకొని నన్ను ముందుకు ప్రోత్సహించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.